ఎట్టకేళ్లకు మదర్ రోల్స్ లోకి షిఫ్ట్ అయిపోతుంది ఒకప్పటి సౌత్ స్టార్ హీరోయిన్ జ్యోతిక. టాలీవుడ్ నుంచే ఈ పాత్రలను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ తెలుగులో ఏ హీరోకి జ్యోతిక తల్లిగా నటించబోతుందో తెలుసా? ఇప్పటికే మన దర్శకులు చాలా మంది స్టార్ హీరోయిన్లు తల్లి పాత్రల వైపు మళ్లించారు. చాలా కాలంగా తల్లి పాత్రలు చేయం అని పట్టుబట్టి కూర్చున్న టబు లాంటి వారి చేత కూడా తల్లి పాత్రలు వేయించారు మన తెలుగు దర్శకులు. అయితే మీనా, జ్యోతిక, భూమిక లాంటి కొంతమంది తారలు ఇంకా తల్లి పాత్రలోకి షిఫ్ట్ అవ్వలేదు. ఇంకా వీరిలో జ్యోతిక ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో అదరగొడుతూనే ఉంది. ఇక తాజాగా జ్యోతికను తల్లి పాత్రల వైపు మళ్లించే ప్రయత్నం టాలీవుడ్ లో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు కొత్తగా చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా కాంబినేషన్లను సెట్ చేయడంలో వారి ఆలోచనలు ఆడియన్స్ ఊహలకు అందని విధంగా ఉంటున్నాయి. క్రేజీ కాంబోలను చూపిస్తూ సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి కాంబోలని మనం త్వరలో తెరపై చూడబోతున్నాం. హీరోయిన్ గా దశాబ్దం పాటు ఊపేసిన జ్యోతిక తల్లి పాత్రలో చూడబోతున్నాం. ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందాం మనందరికీ తెలిసిందే. తనదైన స్టైల్లో ఆకట్టుకుంది. ఎన్నో సినిమాల్లో నటించిన హీరోయిన్ జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె పవర్ఫుల్ రోల్ చేసింది. ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వెళ్ళింది. ఇక తాజాగా ఆమె ఒక తెలుగు హీరోకి తల్లి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నాగ చైతన్య ప్రెసెంట్ టండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో చైతన్యను సరికొత్తగా చూడబోతున్నారు ఆడియన్స్. ఇక ఈ అక్కినేని హీరోకు తల్లి పాత్రలో జ్యోతిగా కనిపించబోతుందట. నాగ చైతన్య టండేల్ అయిపోగానే కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడట. విరూపాక్షతో ఈ దర్శకుడు మంచి పేరు సాధించుకున్నాడు. అయితే చైతుతో కూడా అలాంటి సినిమా ఒకటి ప్లాన్ చేశాడట కార్తిక్. అంతేకాదు ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత నాగ చైతన్య, పూజా హెడ్ గా జంటగా మరోసారి తెరపై చూడబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ఈ విషయం అఫీషియల్ గా తెలియకపోయినా టాలీవుడ్ లో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. మరి ఇందులో నిజం ఏంటనేది తెలియాలంటే అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. అయితే గతంలో కింగ్ నాగార్జున సరసన హీరోయిన్ గా నటించిన జ్యోతిక ఇక నాగార్జున కొడుకు చైతన్య తల్లిగా నటించబోతుందంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.